ఏదేదో మాట్లాడుతున్నాను. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటా ఉన్నాం. అసలు మేము ఏమనుకున్నాము, ఇంత బాగా బడ్జెట్ పెట్టాము, సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా, ఎల్ఓపి గారు వచ్చారు కదా, వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారేమో, ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం. వారు రాలేదు. రాకపోగా వీరు మాత్రం అన్నీ వారు రాలేదు, బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఏదో మాట్లాడరు కాబట్టి గుడ్డగాల్చి మీదేసి పోదామనంటే ఎట్లండి? ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు. మీరు పద్ధతిగా మాట్లాడినా మేము డెఫినెట్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఫైనల్గా బట్టి గారు కూడా డిస్ప్యూట్ చేయలే. ఒక విషయంలో మాత్రం ఎక్సైజ్ మంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా 7,200 కోట్లు ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 7,200 కోట్ల రూపాయలు. సార్ మేము మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, ఇట్లా సభను తప్పుదోవ పట్టించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కానీ ప్రయత్నం చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అధ్యక్ష. నేను మళ్ళొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేనటో ఒప్పుకున్నాను అటు వారు చెప్పిన దానికి. ఏ ఒప్పుకున్నాను అధ్యక్ష? మీ ముందే కదా మాట్లాడింది. అంటే ఇంతకంటే పచ్చిగా నేను అనకూడదు మరి అబద్ధం అని, ఇంతకంటే సత్యదూరమైనటువంటి మాటలు ఎంత భయంకరంగా ఇట్లే భ్రమలు కల్పిస్తే ఎట్లా అధ్యక్ష? అది హౌస్లో నిమిషాల్లోనే, రోజులు కూడా కాదు, నిమిషంలోనే ఎంత భ్రమలు కల్పిస్తే ఎట్లా సార్? ఇప్పుడు నేను ఏం తప్పు చెప్పలేదు అధ్యక్ష. పోయిన ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ మీద 7,200 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది. ఈ సంవత్సరం 42,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ మీద మేము ఆదాయం తెచ్చుకుంటామని బడ్జెట్లో పెట్టారా లేదా బట్టి గారిని చెప్పమనండి. మళ్ళీ ఒకసారి చెప్తా మీకు లెక్కలన్నీ మీరు మాట్లాడేటప్పుడు. అయినా మీరు తొందరపడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడే చెప్పండి, అప్పటిదాకా ఎందుకు? ఎక్సైజ్లో మేము